అండి అగ్రిమెంట్ పెళ్ళి జానకి గారు పాటిల్ గారితో ఆమె భర్త గురించి మాట్లాడుతూ, అన్నయ్య, నాకు ఆయన అర్జున్కి మనం ఎలాంటి ఇబ్బంది కూడా కలిగించకూడదు అని నాకు ఆయన మార్నింగ్ వార్నింగ్ ఇచ్చారు అని అంటుంది. అప్పుడు పాటిల్ గారు జానకి గారిని చూస్తూ, మీ ఆయనని నీకు ఎలాంటి వార్నింగ్లు ఇచ్చినా మీ ఆయనని నువ్వు బాగానే కంట్రోల్లో పెట్టుకున్నావు కదా, మీ ఆయన నోరు ఎలా మూయించాలో నీకు బాగా తెలుసు కదా అని అంటూ జానకి గారిని చూస్తూ నవ్వుతారు. పాటిల్ గారు, నువ్వు మీ ఆయన మనం చేసిన ఏ పనిని అయినా అతడు మాత్రం బయట పెట్టకూడదు, అది ఒకవేళ ఏదైనా జరిగితే మనకు చాలా ప్రమాదం అని పాటిల్ గారు బయటకి అంటూ, అతని మనసులో మీ ఆయన మనం చేసిన దాన్ని బయట పెట్టినా నాకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు, ఎందుకంటే నువ్వు చేసిన పనుల్లో నేను మాత్రం నీ ముందు మాత్రం లేను, కేవలం నీ వెనకాల మాత్రమే ఉన్నాను, అందుకే అతడు మనం చేసినవన్నీ బయట పెట్టినా నాకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదులే అని అతడు మనసులోనే అనుకుంటారు. పాటిల్ గారు అలాగే అతడి మనసులో, నువ్వు చేసిన పనులు అన్నీ అర్జున్కి ఒకవేళ ఏమైనా తెలిసిపోతే అంతే నీ పని, నువ్వు నించున్న చోటే నిన్ను గొయ్యి తీసి పాతేస్తాడు. అసలు అర్జున్ వాళ్ళ అమ్మ కూడా ఎలా చనిపోయిందో ఆ అర్జున్కి ఏమాత్రం తెలియనంత వరకే, ఒకవేళ వాడికి ఏమైనా తెలిసింది అని అనుకో, నీ పరిస్థితి ఏమవుతుందో అని మనసులోనే అనుకుంటూ ఉంటారు పాటిల్ గారు. అలా ఆలోచిస్తూ ఉండడాన్ని చూసిన జానకి గారు ఆమె భర్త గురించి పాటిల్ గారు అలా ఆలోచిస్తున్నారు అని అనుకుంటూ, జానకి గారు, అన్నయ్య, నువ్వు ఏం బాధపడకు, అంతా నేను చూసుకుంటాను అని అంటారు. ఆయనని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, ఇంకా ఎక్కువ మంచిదానిలాగా ఆయన ముందు ఇంకా బాగా నటిస్తాను, లేదంటే ఆయన ఇంకా ఏమైనా ఎక్కువ చేస్తే పర్మనెంట్గా ఆయన నోరు మనమే పర్మనెంట్గా మూసేసి అందరి ముందు సింపతి పొందుదాంలే అని అంటారు. ఆ మాటలను విన్న పాటిల్ గారు ఒక్క క్షణం తన చెల్లిని చూసి భయపడతారు. నేను ఆ అర్జున్ వాళ్ళ తాతయ్య కన్నా ఈ జానకి దగ్గరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం ఏమైనా అటు ఇటు అయినా నన్ను కూడా ముగించడానికి మాత్రం వెనకాడదు అని మనసులోనే అనుకుంటారు పాటిల్ గారు. ఆ తరువాత జానకి గారు పాటిల్ గారిని చూస్తూ, సరే అన్నయ్య, ఇక నేను వెళ్తాను, ఇప్పటికీ చాలా టైం అయింది, రేపటికి కూడా అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవాలి కదా, అందుకే నేను షాపింగ్కి వెళ్ళాలి, నువ్వు కూడా వెళ్ళి రేపటికి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకో అని అంటుంది జానకి గారు. స్నానానికి వెళ్ళిన జ్యోతి ఆమె స్నానం ఫినిష్ చేసి వచ్చే లోపల అంజలి అక్కడున్న కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి, ఇంకా అభి వస్తున్నాడు అని స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసి ఆల్రెడీ పెట్టేసి ఉంటుంది. దాన్ని చూసిన జ్యోతి, అంజలి, థ్యాంక్ యూ సో మచ్, ఇంటికి అభి ఫస్ట్ టైం వస్తున్నాడు అని ఏదైనా స్నాక్స్ చేద్దామని అనుకున్నాను, ఇంతలోపే నువ్వే మొత్తం ఫినిష్ చేశావు, అన్నీ ఇక్కడ పెట్టేశావు అని అనుకుంటూ హ్యాపీగా వెళ్ళి అంజలిని గట్టిగా హత్తుకుంటుంది. అప్పుడు అంజలి కూడా జ్యోతిని హత్తుకుంటూ, జ్యోతి, నాకెందుకో ఇక్కడ ఏదో సరిలేదు అని అనిపిస్తుంది, అభి ఇంటికి వస్తుంటే నువ్వెందుకు ఇంతలా ఎక్సైట్ అవుతున్నావు, ఇంత త్వరగా ఇంటిని క్లీన్ చేసిందేమిటి, స్నానం చేసిందేమిటి, స్నాక్స్ ప్రిపేర్ చెయ్యాలి అని అనుకున్నది ఏమిటి, నాకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు, నాకు కూడా కొంచెం చెబుతావా అని అంటుంది. అంజలి అలా జ్యోతిని అడగగానే జ్యోతి ఫేస్లో మొత్తం ఏదో ఒక మార్పు వస్తుంది, కానీ ఆమె అది తన లోపలే దాచుకుంటూ, అలా ఏమీ లేదు, చాలా ఏళ్ల తర్వాత మనందరం బెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం కదా, అందుకే ఇప్పుడు నాకు కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది అని అంటుంది. అలాగే ఏదో ఆలోచిస్తూ ఉంటుంది జ్యోతి.
అంతలోపే డోర్ బెల్ అయిన సౌండ్ వస్తుంది. అప్పుడు జ్యోతి అంజలిని చూస్తూ, అంజలి వెళ్ళు త్వరగా, నేను నువ్వు చేసిన స్నాక్స్ మొత్తాన్ని ఇక్కడే టేబుల్ పైనే అరేంజ్ చేస్తాను అని అంటుంది జ్యోతి కంగారు పడుతూ. ఉన్నదాన్ని చూసిన అంజలి నవ్వుతూ వెళ్ళి డోర్ని ఓపెన్ చెయ్యగానే అభి అతడు తెచ్చిన రెడ్ కలర్ బొకేని అంజలి ముందు అతడి మోకాళ్ళ పైన కూర్చుంటూ, అంజలి ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ అని అంటాడు. అప్పటికే కిచెన్లో నుంచి జ్యూస్ ట్రేతో బయటికి వచ్చిన జ్యోతి ఆ జ్యూస్ మొత్తం నేలపాలు చేసేస్తుంది. అభి అంజలిని అతడు కాలేజ్కి వెళ్ళే రోజుల్లో నుంచి అంజలిని ప్రేమిస్తూ ఉంటాడు. అభి ఆమెకు అప్పుడే అతని ప్రేమని చెప్పాలి అని అనుకుంటాడు. కానీ అతడు కెరియర్లో సెటిల్ అయిన తరువాత అతని ప్రేమని ఆమెకు తెలియచేయాలి అని అనుకుంటాడు. కానీ ఇంతలోపే అభి వేరే సిటీకి వెళ్ళడంతో అంజలి ఇంకా అభిలా ఉన్న కాంటాక్ట్ మొత్తం పూర్తిగా కట్ అవుతుంది. కానీ అంజలిని అలా హాస్పిటల్లో చూడగానే అభికి మాత్రం అయిన సంతోషం మాత్రం అంతా ఇంత కాదు. కానీ ఎప్పుడైతే అంజలి అతడికి కాల్ చేసి నిన్ను నేను కలవాలి అని ఆమె చెప్పిందో అప్పుడే అతడి మనసులో ఆమె గురించి కొన్ని ఏళ్లగా దాచుకున్న ప్రేమని ఇక ఏమాత్రం లేట్ చేయకూడదు అని అనుకుంటూ ఆమె ముందు అతని ప్రేమని అభి పంచుకుంటాడు. అభి మాటలని విన్న అంజలి మాత్రం అలాగే ఫుల్ షాక్లోనే నిలబడి ఉండిపోతుంది. అభి నుంచి ఇది ఏమాత్రం అంజలి మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ మాటలని విన్న జ్యోతి మాత్రం ఆమె తెచ్చిన జ్యూస్ ప్లేట్ని మొత్తం నేలపాలు చేసేసి ఆమె కూడా షాక్లోనే ఉండిపోతుంది. జ్యోతి అలా ట్రేని కిందకి పడేయగానే అప్పటికే అభి మాటలతో ఇబ్బంది పడుతూ ఉన్న అంజలి జ్యోతి దగ్గరికి వెళ్ళి ఎందుకు అలా పడేశావు అని అడుగుతుంది. కానీ అప్పటికే అభి మాటలు విన్న జ్యోతికి అంజలి మాట్లాడిన ఏ మాటలు కూడా ఆమె చెవుల్లోకి వెళ్ళడం లేదు. అలాగే షాక్లో నిలబడి ఉండిపోతుంది. దాన్ని చూసిన అంజలి జ్యోతి ఏమైంది అని ఆమె భుజాలు పట్టుకుని గట్టిగా అల్లాడిస్తుంది. అప్పుడు జ్యోతి అంజలిని చూస్తూ ఏమైంది అని అంటుంది. అప్పుడు అంజలి నీకేమయ్యింది, అలా షాక్లో నించుని ఉండిపోయావు, ఎందుకు అలా ట్రైనింగ్ కిందకి వదిలేసావు అని అడుగుతుంది. అప్పుడు జ్యోతి ఏమీ లేదు, చెయ్యి జారి కిందకి పడిపోయింది అని అంటూ ఆమె నేలపై పడిన గ్లాస్ పీసెస్ని తీయడానికి వెళ్తుంది. అప్పటి వరకు అభి వస్తున్నాడు అని ఆమె పడ్డ ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆమెకు ఏమాత్రం అది కనీసం అతడి మొహం చూడాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఆమెకు ఇప్పుడు లేదు. అప్పుడు జ్యోతిని చూసిన అభి జ్యోతి ఎలా ఉన్నావు, ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి అని అంటూ జ్యోతి ఇంకా అంజలి ఉన్న దగ్గరికి వస్తాడు అభి. అలా తమ దగ్గరికి వస్తూ ఉన్న అభిని చూస్తూ జ్యోతి అభి నువ్వెలా ఉన్నావు, నేను బాగానే ఉన్నాను అని అంటుంది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను ఇంకా అంజలి నిన్ను కాంటాక్ట్ అవ్వడానికి ఎంత ప్రయత్నించామో నీకు తెలుసా అని అంటుంది అభితో. జ్యోతి అలా మాట్లాడుతూ ఉన్న ఆమె మాటల్లో ఏమాత్రం ఉత్సాహం అనేదే ఇంతకు ముందులా లేదు. దాన్ని కూడా అంజలి గమనిస్తుంది. అప్పుడు అభి కూడా అంజలిని మాట్లాడుతూ ఇంకా జ్యోతిని కూడా పలకరిస్తూ జ్యోతిని హగ్ చేసుకోవడానికి వెళ్తాడు. దాన్ని ముందే గ్రహించిన జ్యోతి నేను ఇక్కడున్న గ్లాస్ పీసెస్ని క్లీన్ చేస్తాను ఉండు అంటూ కిచెన్ లోపలికి వెళ్ళిపోతుంది జ్యోతి. అప్పుడు అక్కడే ఉన్న అంజలిని చూస్తూ అభి నేను ఫస్ట్ నా గురించి మొత్తం అభికి పూర్తిగా చెప్పేయాలి, అప్పుడు ఈ అభినే నా సహవాసమే వద్దు అని నా నుంచి ఇతడే దూరంగా వెళ్ళిపోతాడు. అభి నువ్వు ఫస్ట్ ఇక్కడికి వచ్చి కూర్చో, నేను నీతో చాలా మాట్లాడాలి అని అంటుంది అంజలి. కానీ అభి అంజలిని ప్రేమతో చూస్తూ అంజలి మనం కూర్చుని మాట్లాడదాం, కానీ ఫస్ట్ నువ్వు నేను చెప్పిన దానికి నీ సమాధానం ఏమిటి అని అభి అంజలిని అడుగుతాడు.
అది అప్పటికే అక్కడికి వచ్చిన జ్యూస్ క్లీన్ చేయడానికి వచ్చిన జ్యోతి ఆ మాటలు విని ఆమె కన్నీళ్లు కూడా ఆ కింద పడిన జ్యూస్లో కలిసిపోతాయి. అభి మాటలకి ఏం సమాధానం చెప్పకుండా అంజలి నేను త్వరగా వెళ్ళి నీకోసం స్నాక్స్ ఇంకా జ్యూస్ తీసుకుని వస్తాను ఉండు అని జ్యోతితో పాటు కిచెన్ లోపలికి వెళ్తుంది. ఒక ప్లేట్లో జ్యూస్ ఇంకా స్నాక్స్ని అరేంజ్ చేసిన తర్వాత అంజలి జ్యోతి నువ్వు ఇప్పుడే ఇవి తీసుకొని అక్కడికి రా అని అంటుంది. అప్పుడు జ్యోతి కూడా ఆ ప్లేట్ తీసుకుని అంజలి వెనకాలే నెమ్మదిగా వెళ్తుంది. అభికి ఆ స్నాక్స్ ఇంకా జ్యూస్ని అంజలి ఇస్తూ అభి నువ్వు చెప్పిన దానికి నాకు ఏ మాత్రం అభ్యంతరం లేదు అని అంజలి అంటుంది. ఆ మాటలని వినగానే జ్యోతి అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ జ్యోతి ఆమె చేయి పట్టుకుని లాగి మరీ తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది జ్యోతిని. అలాగే జ్యోతిని చూస్తూ నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు కూడా ఇక్కడే కూర్చో అని అంటూ ఆమెకు కూడా ఒక గ్లాస్ జ్యూస్ని ఇచ్చి అంజలి కూడా ఒక గ్లాస్ జ్యూస్ని ఆమె చేతుల్లోకి తీసుకుంటుంది. అలాగే అభిని చూస్తూ అభి నేను నా గురించి నీకు పూర్తిగా చెబుతాను. నా గురించి నువ్వు పూర్తిగా తెలిసిన తరువాత నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఇంకా ప్రేమించడం అనేది నువ్వే నిర్ణయించుకో అని అంజలి అంటుంది అభితో. నేను చెప్పినది విన్న తరువాత నీకు ఏ మాత్రం నన్ను పెళ్లి చేసుకోవాలి ఇంకా ప్రేమించాలి అని నీకు ఏ మాత్రం అనిపించదు అని అంజలి అభితో అంటుంది. ఇంకా ఉందండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.